హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎలా ఉన్నాను. ఈరోజు మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నానండి. మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ ఒక బట్టలు కావాలనుకుంటున్నారా? అలాగే సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీరు నా స్వీటీ స్టైల్ సిట్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ ఒక బట్టలు వేసుకొని సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించండి. ఇప్పుడైతే ట్రెండీ ఫెస్టివ్ స్పెషల్ 3 పీస్ కుర్తీ సెట్ కలెక్షన్ని చూపిస్తాను. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ ట్రెండీ 3 పీస్ కుర్తీ సెట్స్ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. వీటిని 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు చూడబోయే ఫస్ట్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ అని చూడండి, రేటింగ్ చూడండి. ఇందులో 7 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సైజెస్ ఎస్ నుండి XXL వరకు అవైలబుల్లో ఉన్నాయి. వావ్, మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇది కుర్తీ వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాగే ఆలియా కట్ చూడండి ఎంత బాగుందో. ఫుల్ ట్రెడిషనల్, అలాగే ఫెస్టివ్ వేర్కి బాగుంటుంది. ఇవి ట్రెండీలో ఉండే కుర్తీ సెట్స్ కదా. నాకు ఈ దుప్పటా చాలా బాగా నచ్చింది. స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్, నెట్దే. కానీ చూడండి లెంత్ ఎంత ఉందో. ఫ్లేయర్ చూడండి ఒకసారి. ప్యాంట్ చూడండి మ్యాక్సీ లెంత్. అలాగే ఫ్రంట్ లుక్ ఇలా ఉంది. చాలా బాగుంది, కంఫర్టబుల్గా, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ కుర్తీ సెట్ నాకు పిక్లో ఎలా ఉందో అలాగే వచ్చింది. కాకపోతే కెమెరాలో కలర్ చేంజ్ అవుతుంది కొంచెం. ఇదండి ఈ కుర్తీ సెట్ లుక్ అయితే. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ చాలా చాలా బాగుంది. కలర్ బాగుంది. ఫ్యాబ్రిక్ విచిత్ర సిల్క్ అండి ఇది. అలాగే చూడండి హ్యాండ్స్ 3 by 4 హ్యాండ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి హ్యాండ్స్ ఎండింగ్లో స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బాటన్ ప్రొవైడ్ చేశారు. ఆలియా కట్ ఇది. ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి ఫ్లేరు. లైనింగ్ క్లాత్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఈ కుర్తీ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ డిజైన్ ఏమి రాలేదండి, ప్లెయిన్గా ఉంటుంది. నెక్ బోట్ నెక్. ఇదిగోండి అలాగే ఇప్పుడు బాటమ్ వేర్ చూడండి. ఇక్కడ వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ను ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఈ బాటమ్ వేర్ క్లాత్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఇదిగోండి ప్లెయిన్గా వస్తుంది. ఇక్కడ చూడండి బాటమ్ ఎండింగ్లో ఇలా బార్డర్ వస్తుంది. పాకెట్ ఏం ప్రొవైడ్ చేయలేదండి ఈ బాటమ్ వేర్కి. ఈ దుప్పట చాలా బాగుంది. ఇదిగోండి పింక్ కలర్ పైన ఇలా గోల్డ్ కలర్ బుటీస్ వచ్చాయి, స్మాల్ స్మాల్వి. అలాగే కట్ వర్క్ వస్తుంది చూడండి గోల్డ్ కలర్ది. దుప్పటా మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుందండి. అలాగే ఈ సున్ని చాలా స్మూత్గా ఉంది. నెట్ కానీ చాలా బాగుంది ఈ నెట్. ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ 3 పీస్ అనార్కలి కుర్తీ సెట్టు, అలాగే నేను ఇప్పుడు చూపించింది కూడా సేమ్ అండి, ఒకటే డిజైన్. కాకపోతే కలర్సే వేరు వేరు. అప్పుడు ఈ పర్పుల్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉండింది కదా. ఇప్పుడు ఇందులోనే కలర్స్ 7 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే నేనైతే పింక్ కలర్ని తీసుకున్నానండి, కలర్ బాగుందని చెప్పి.
ఈ కుర్తీని చూపించుతాను, కుర్తీ తాలూకు డీటెయిల్ కూడా క్లారిటీ చెప్పేశాను. మీరు చూడబోయే సెకండ్ వన్ కుర్తీ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ని చూడండి. ఇందులో సైజెస్ M నుండి XXL వరకు అవైలబుల్లో ఉన్నాయి. సింగిల్ కలరు, బ్లాక్ కలరు, ఫెస్టివ్ స్పెషల్ గౌన్ విత్ ప్యాంట్ అండ్ దుపట్టా సెట్. ఇది ప్యాకింగ్ బాగుంది. మీరు పిక్లో చూసే కుర్తీ ఇదేనండి. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. బ్యూటిఫుల్ కలర్, బ్లాక్ కలర్, మై ఫేవరెట్ కలర్. నెక్ చూడండి. అలాగే నాకు ఈ స్లీవ్స్ నచ్చాయి, బెలూన్ స్లీవ్స్. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు కదా, అది కూడా నాకు బాగా నచ్చింది. ఫుల్లీ ట్రెండీ కుర్తీ సెట్ ఇదైతే ఇలా ఉంది. లెంత్ చూడండి ఒకసారి. అలాగే బాటమ్ వేర్ చూడండి. దుప్పటను చూడండి. దుప్పట చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇదిగోండి పొడవు మీరే చూడండి. అలాగే వెడల్పు కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇలా ఉంటుంది ఫ్రంట్కి. ఫ్లేర్ చూడండి. ఫ్రంట్ లుక్ అయితే ఇలా 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 ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి. అలాగే టెజల్స్, థ్రెడ్స్ చూడండి. 2 స్టెప్స్ వస్తాయి, 1 2 ఇలాగా. ఇదండి బ్యాక్ సైడ్ లుక్. ఈ కుర్తీ సెట్లు లుక్ అయితే ఎలా ఉంది. అలాగే ఫుల్ ట్రెండీ, ట్రెడిషనల్గా బాగుంటుంది. ఫెస్టివ్ కూడా బాగుంటుంది. వేసుకుంటే మంచి లుక్ వస్తుంది కూడా. ఇది వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ చాలా చాలా బాగుంది. కలరు బ్లాక్ కలరు, ఫ్యాబ్రిక్ కాటను. ఈ స్లీవ్స్ నాకు బాగా నచ్చాయి, పఫ్ స్లీవ్స్. ఇదిగోండి. ఇక్కడ ఎండింగ్లో చూడండి ఎలాస్టిక్. ఇదిగోండి నెక్. ఈ నెక్ దగ్గర ఇలా చూడండి స్మాల్ బార్డర్ వచ్చింది, లేస్ బార్డరు పింక్ కలర్తో. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా. ఎంబ్రాయిడరీ వర్క్ అండి చూడండి హ్యాండ్స్ దగ్గర. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, యోక్ పార్ట్ నుంచి ఇలా ఫ్రిల్స్లా వస్తాయి. ఇదిగోండి కుర్తీ మొత్తం ఇలా వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్తో. ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. లైనింగ్ క్లాత్ని ఏం ప్రొవైడ్ చేయలేదండి, చాలా మందంగా ఉంది ఇది. అలాగే చూడండి కుర్తీ ఎండింగ్లో ఇలా స్మాల్ నెక్ దగ్గర ఇచ్చారు కదా లేస్ బార్డరు పింక్ కలర్ది. అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు సింగిల్ లైన్తో. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ నెక్ వస్తుంది. అలాగే చూడండి టెజిల్స్ అలాగే 2 లైన్స్లో వచ్చాయండి. ఇదిగోండి చూడండి సింగిల్గా ఇవ్వకుండా ఇలా 2 ఇచ్చారు, థ్రెడ్స్ అలాగే టెజిల్స్. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. అలాగే కొంచెం బరువు కూడా ఉంది ఈ కుర్తీ. దుప్పట చాలా బాగుంది. ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ మొత్తము బ్లాక్ కలర్ పైన ఇలా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. నాకు బాగా నచ్చింది. పొడవు ఉంది, అలాగే వెడల్పు కూడా ఉంది ఈ దుప్పట. దుప్పట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. వావ్, ప్యాంటు కూడా చాలా చాలా స్మూత్గా ఉందండి ఈ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూడండి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. ప్లెయిన్ అండి ప్యాంటు, ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్గానే ఉంటుంది. చాలా చాలా బాగుంది.
ఈ కుర్తీని చూపించాను, కుర్తీ తాలూకు డీటెయిల్ కూడా క్లారిటీ చెప్పేశాను. మీరు ఇప్పుడు చూడబోయే థర్డ్ వన్ కుర్తీ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ని చూడండి, రేటింగ్ చూడండి. ఇందులో సైజెస్ ఎస్ నుండి XXL వరకు అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మీరు పిక్లో చూసే కుర్తీ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ని ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉందండి. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పిక్ యాడ్ చేసాను చూడండి. ఈ పిక్లో ఏ కలర్ వచ్చిందో నాకు యాజ్ టీజ్గా అదే కలర్ వచ్చిందండి. కానీ కెమెరాలో కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది కాదు, ఒరిజినల్ది ఇదే కలర్ నాకు వచ్చింది. చాలా చాలా షైనీగా ఉంది. క్లాత్ చాలా కంఫర్టబుల్గా, కలర్ఫుల్గా, లైట్ వెయిట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా అలాగే నాకు ఈ దుపట్టా బాగా నచ్చింది. లెంత్ బాగుంది చూడండి, లైట్ వెయిట్గా కూడా ఉంది. ఇలా సైడ్కి స్లిట్ హ్యాండ్స్ వస్తాయి. బాటమ్ వేర్ కూడా బాగుంది చూడండి. ఫ్రంట్ నెక్ ఇది చూడండి, వీ నెక్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అలాగే ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఈ కలరు పర్పుల్ కలర్ కదా, ఫుల్లీ ట్రెడిషనల్ కలరు. అలాగే ఫెస్టివ్కి ఈ కుర్తీ సెట్ చాలా బాగుంటుందండి, ఫెస్టివ్ వేర్స్కి. ఇది లుక్ అయితే వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది, పర్పుల్ కలరు. ఫ్యాబ్రిక్ రేయాన్, కానీ చాలా స్మూత్గా ఉంది. రేయాన్లో కొన్ని ఇలా ముడుచుకుపోతుంటాయి కదా, ఇది అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఇవ్వండి 3/4 స్లీవ్స్, ఇవి ప్రింటెడ్ పర్పుల్ కలర్ పైన ఇలా వైట్ కలర్ ప్రింట్ వచ్చింది చూడండి. నెక్ వీ నెక్, ఎంబ్రాయిడరీ వర్క్ అండి, వీ నెక్ దగ్గర ఇచ్చారు. ఇదిగోండి. ఇంకా మిగతాదంతా కుర్తీ మొత్తం ప్రింట్ వచ్చింది వైట్ కలర్తో. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఇలా ఇచ్చారు. ఇలాగా సైడ్కి స్లిట్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చింది. ఇదిగోండి బ్యాక్ సైడ్ వైట్ కలర్ ప్రింట్ మాత్రమే వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇది. ఈ దుపట్టా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పర్పుల్ కలర్ పైన ఇలా వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ ఈ దుపట్టాది కొంచెం ఆర్గంజ్ అండి. ఆర్గంజ్ అయినా కానీ కొంచెం స్మూత్గానే ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఆర్గంజ్ అంటే కొన్ని రఫ్గా కంఫర్టబుల్గా ఉండవు కదా, ఇది అలా ఏం లేదు, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఇదిగోండి లెంత్ చాలా పెద్దగా ఉంది. చున్నీ నాకు బాగా నచ్చింది. ప్యాంట్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఇదిగోండి వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. ప్లెయిన్ వస్తుంది, డిజైన్స్ ఏం రావు. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి, పాకెట్ని కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈ కుర్తీ సెట్ని చూపించాను. కుర్తీ సెట్ డీటెయిల్ క్లారిటీ చెప్పేశాను. కలర్ కాంబినేషన్, క్వాలిటీ చాలా బాగున్నాయి. అలాగే ఇవి ఫెస్టివ్కి చాలా చాలా బాగుంటాయి. మీరు చూడబోయే లాస్ట్ వన్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసి చూడండి. కాస్ట్ని చూడండి. ఇందులో సైజెస్ ఎస్ నుండి XXL వరకు అవైలబుల్ ఉన్నాయి. కలరు ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే అవైలబుల్లో ఉంది. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీని నేను వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇలా ఉంది. కాకపోతే ఇక్కడ పిక్ యాడ్ చేశాను చూడండి, అలా అంత షైనీ అయితే రాలేదు, కానీ చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే కంఫర్టబుల్గా ఉంది. ఇది చూడండి దుపట్టా నాకు చాలా చాలా బాగా నచ్చింది.
చాలా పొడవుగా ఉంది, వెడల్పుగా ఉంది. కిందకి టెజల్స్ కూడా ఇచ్చారు. చూడండి ఇలా బిగ్ బార్డర్స్ వస్తే ఏమనిపిస్తుంది అంటే ఫెస్టివ్స్కి చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగుందో. అలాగే లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా చాలా బాగుంది దుప్పట ఇదండి. అలాగే హ్యాండ్స్ చూడండి 3/4 హ్యాండ్స్ ఇవి. నెక్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలాగా. స్లిట్టెన్స్ ఇలా బాటమ్ వేర్ చూడండి. ఈ కుర్తీ లుక్ అయితే, ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఫ్రంట్కి ఇలా 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 ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. ఈ కుర్తీ సెట్ ఫెస్టివ్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. చాలా ట్రెడిషనల్, అలాగే ట్రెండింగ్ కూడా కనిపిస్తాము వేసుకున్నాక. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూశారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. కలరు బ్లూ కలరు, ఫ్యాబ్రిక్ రేయన్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ చూడండి 3/4 హ్యాండ్స్ ఇవి. ఇక్కడ ఎండింగ్లో చూడండి స్మాల్ లేస్ బార్డర్ వచ్చింది, సిల్వర్ కలర్ది ఇది. నెక్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా కటింగ్ వచ్చింది. ఇదైతే మాత్రం పిక్లో ఎలా ఉందో అలా రాలేదండి నాకు. ఇంకా మిగతావన్నీ పిక్లో ఉండేటట్లే సేమ్ వచ్చాయి, కానీ ఇది అలా రాలేదు. కానీ పిక్లో ఉండే కలరు కెమెరాలో మారిపోయింది. కానీ నేను పక్కనే పిక్స్ యాడ్ చేస్తాను కదా, అవి చూడండి సేమ్ అలాగే వచ్చాయి, కలర్స్ కానీ అలాగే వచ్చాయి. ఇదైతే మాత్రం పిక్లో ఉండేటట్లు నాకు రాలేదు. ఇదిగోండి నెక్ దగ్గర ఇలా ఉంది. సైడ్కి ఇలా స్లిట్టెన్స్ ఇచ్చారు. లైనింగ్ క్లాత్ని ఏం ప్రొవైడ్ చేయలేదండి. ఇదిగోండి ఫ్రంట్ లుక్ అయితే ఈ కుర్తీది ఇలా ఉంటుంది. ఇలా స్మాల్ స్మాల్ బుటీస్లో ఇచ్చారు, సిల్వర్ కలర్వి. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది, ఇంకా ఏమి డిజైన్ వర్క్ ఏం రాలేదు. ఇదిగోండి ఇలా దుప్పట అయితే చాలా బాగుంది. ఇదిగోండి చాలా ట్రెడిషనల్గా ఉంది. అంటే ఇలా బిగ్ బార్డర్ వస్తే నాకైతే ట్రెడిషనల్ లుక్ అనిపిస్తాయి. బిగ్ బార్డర్స్ ఉన్న సారీస్ అయినా, హాఫ్ సారీస్ అయినా, ఇలా దుప్పట ఉన్నవైనా కానీ ఫెస్టివ్కి చాలా చాలా బాగుంటుంది ఇలాంటివి. చూడండి చున్నీ చాలా బాగుంది కదా. ట్యాజిల్స్ కూడా ఇచ్చారు. బ్లూ కలర్ పైన ఇలా సిల్వర్ కలర్ వచ్చింది చూడండి. స్మాల్ స్మాల్ బుటీస్ వచ్చాయి ఇలా మిడిల్లో. అలాగే లైన్స్ కూడా వచ్చాయి, లైన్స్తో బ్లాక్ కలర్ లైన్స్ వచ్చాయి. చాలా బాగా నచ్చింది ఈ దుప్పట నాకు. చాలా లాంగ్గా ఉంది లెంత్. ఇదిగోండి ఇలా ట్యాజిల్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఇదండి దుప్పట అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ కూడా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దుప్పటది. ఇదిగోండి బాటమ్ వేరు. బాటమ్ వేర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఇక్కడ చూడండి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలా వస్తుంది. ఇదిగోండి చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ట్రెండీ ఫెస్టివ్ స్పెషల్ 3 పీస్ కుర్తీ సెట్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నాలాంటి మీలాంటి క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు కావాలనుకునే వాళ్ళకి, సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా నా యూట్యూబ్ వీడియో యూజ్ అవుతుందండి. అలాగే ఈ 3 పీస్ కుర్తీ సెట్ కలెక్షన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ కలెక్షన్తో మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు బాయ్ అండి అందరికీ.